మన వెండితెర మీద కనిపించాలంటే స్టార్ హీరోలు ఒక సక్సెస్ఫుల్ ఇమేజ్ని, స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో సందర్భాలలో మరెన్నో సినిమా ఫంక్షన్లోనూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి, ముఖ్యంగా వాళ్ళ సినీ ప్రయాణం మొదలుపెట్టిన తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటుపోట్ల గురించి వాళ్ళు కూడా చెప్తూ ఉంటే వింటున్న విషయాలు ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో మన సినీ సెలబ్రిటీలు ఎన్నో మనకు తెలియని వాళ్ళ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఓ విషయాన్నే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు తన ఆర్య సినిమా 20 ఏళ్ళు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్న నేపథ్యంలో ఆయన షేర్ చేసిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ గారు చెప్పుకొస్తే, ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాను, ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకొని ఓ స్టార్ హీరో ఇమేజ్గా నిలబడగలిగాను అంటే దానికి కారణం ఈ సినిమానే అంటూ ఆయన ఎన్నో విషయాల్ని షేర్ చేశారు. ఇక చెప్పుకొస్తూ, గంగోత్రి సినిమా మొదటి సినిమా, డౌట్ లేదు నా మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ సినిమా తర్వాత నాకెంతో నెగిటివ్ కమెంట్స్ చాలా వినిపించాయి. స్క్రీన్ ప్రెజెన్స్ సరిగ్గా లేదని, గొప్పగా కనిపించలేదని, ఎన్నో రకరకాల విమర్శల్ని, చూడటానికే హ్యాండ్సమ్గా లేనని కూడా అన్నారు. అవన్నీ నేను కూడా అర్థం చేసుకున్నాను. నిజంగానే నా మొదటి సినిమాలో కావాల్సినంత హోంవర్క్ నేను చేయలేదేమో అని అనిపించింది. ఇక ఆ సినిమా తర్వాత దాదాపు సంవత్సరం పాటు ఏ సినిమా లేకుండా ఎన్నో కథలు వింటూనే ఉన్నాను. ఎందుకంటే మొదటి సినిమా ఇచ్చిన అనుభవంతో రెండో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్. అంతేకాదు, ఓ కొత్తదనంగా కనిపించాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎన్నో కథలు విన్నాను. ఎన్ని కథలు విన్నా నాకు ఆ మ్యాజిక్ మూమెంట్ మాత్రం కనిపించలేదు. ఓ రోజు సుకుమార్ గారు, ఇక సుకుమార్ కూడా అప్పుడే కొద్ది సినిమాల్లో దర్శకుడిగా రాణిస్తున్నారు. ఇక ఆయన ఓ కథ పట్టుకొని నా దగ్గరికి రావడం జరిగింది. అదే ఆర్య స్టోరీ. ఆ స్టోరీ వినగానే నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చేసాయి. ఓ మ్యాజిక్ మూమెంట్ కనిపించి పిచ్చగా నచ్చేసి చేసేద్దాం అని చెప్పాను. కాకపోతే అప్పుడు మా నాన్న ఒకే ఒక విషయం అన్నారు, సినిమానేమో కొత్త డైరెక్టర్, నువ్వేమో కొత్త హీరోవి. ఇక ఆ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా అప్పటికే కొన్ని సినిమాలు తీసి ప్రొడ్యూసర్గా కానీ ఇంత స్టార్డమ్ని సొంతం చేసుకోలేదు. ఇక దాంతో అక్కడికి వచ్చిన వివి వినాయక్ గారు ఒకే ఒక మాట చెప్పారు, సార్ ఆ దర్శకుడు బాగా తీస్తాడు, అతడిని నమ్మి అబ్బాయిని సినిమాలో నటించమనండి. ఏదైనా అటు ఇటు అయితే నేనున్నాను కదా, చూసుకుంటాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పడంతో నాకు ఏనుగంత బలం వచ్చేసింది. ఇక సినిమా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అవ్వడం సక్సెస్ఫుల్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ వచ్చిన రివ్యూలు అయితే 75 డేస్ సినిమా అవుతుందని చెప్పారు. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది. ఇక సుకుమార్ గారు నేను కూడా అనుకున్నాం, ఇదేంటి థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సూపర్ అని చెప్తున్నారు, మరి 75 డేస్ అంటారంటే ఇది 100 డేస్ సినిమా కాదా అని అనుకున్నాను. అయితే ఓ రోజు డిన్నర్లో నేను భోంచేస్తూ ఉంటే మా నాన్న, ఎందుకలా మొహం పెట్టుకున్నావు, 75 రోజుల సినిమా అంటే మామూలు విషయం అనుకున్నావా, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అంటే కోపం వచ్చి 75 రోజులు అంటారేంటి, ఏం తెలుసు మీకు, నా సినిమా 125 రోజులు ఆడుతుంది. పైగా ఇదే సినిమాకి మన మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారి చేతులుగా షీల్డ్ అందుకుంటాను చూడండి, లేకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పాను. అలా ఎందుకన్నానో నాకు తెలియదు. ఆ కోపంలో అన్నమాట నిజంగానే 125 డేస్ సెలబ్రేషన్లో నేను మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా షీల్డ్ని తీసుకున్నాను అంటూ తన మొదటి సినిమా ప్రయాణం, అది తన సినీ కెరియర్ని మలుపు తిప్పిన ఆర్య సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్లో ఆయన షేర్ చేస్తూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం వింటున్న ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఇక ఆయన కూడా చెప్పుకొస్తూ, నేను కూడా ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకునే అయినప్పటికీ రెండో సినిమా తీయడానికి అందరికీ నా మీద పెద్దగా నమ్మకం కుదరలేదు. ఇక సినిమా కథలు వింటున్న సమయంలో రోడ్ల మీద పడి గంటలు తిరిగిన రోజులు ఉన్నాయి. అంతేకాదు ఎన్నో సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. కానీ ఎన్ని చేసినా ఆర్య సినిమా నా సినీ కెరియర్ని మలుపు తిప్పింది అంటూ ఆయన ఎమోషనల్గా మాట్లాడారు. అదండి అసలు సంగతి. సినీ స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఇలా వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ కూడా తన సినీ ప్రయాణంలో కష్టపడ్డాడనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.